హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో హిరణ్యకశిపుడు కూడా ఒక సందర్భంలో తన తల్లిని తన సోదరుని యొక్క భార్యను ఓదార్చడం కోసం ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. ఆయన ఏమంటాడంటే, భూతానామిహ సంవాస ప్రపాయామివ సువ్రతే దైవే నైకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః. నా ప్రియమైనటువంటి తల్లి, ఒక చలివేంద్రంలో ఎంతోమంది ప్రయాణికులు కలుస్తారు. నీరు త్రాగిన తర్వాత మళ్ళీ వారు వారి వారి గమ్యాలకు బయలుదేరిపోతారు. అదేవిధంగా జీవులు ఒక కుటుంబంలో కలుస్తారు. తరువాత వారి యొక్క స్వంత కర్మల యొక్క ఫలితంగా వారు మళ్ళీ తమ గమ్యాలను చేరుకోవడం కోసం బయలుదేరతారు. నిత్య ఆత్మావ్యయ శుద్ధ సర్వగ సర్వవిత్పర దత్తే సావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాన్. జీవాత్మకు మరణం లేదు, ఎందుకంటే అతడు నిత్యమైనటువంటి వాడు, నాశనం కానివాడు. భౌతికమైనటువంటి కల్మషం నుండి విముక్తుడై అతడు ఈ భౌతిక లేదా ఆధ్యాత్మిక ప్రపంచాలలో ఎక్కడికైనా వెళ్ళగలడు. అతడు ఈ భౌతిక దేహం నుండి తాను భిన్నమైన వాడని పూర్తిగా తెలిసి ఉంటాడు. కానీ తనకున్నటువంటి స్వల్ప స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకోవడం ద్వారా అతడు సూక్ష్మ మరియు స్థూల శరీరాలు ఏవైతే భౌతిక ప్రకృతి తయారు చేస్తుందో వాటిని స్వీకరించాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ భౌతిక శరీరాలను స్వీకరించి నామమాత్రమైనటువంటి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుచేత ఎవరు కూడా జీవాత్మ శరీరం నుండి వెళ్ళిపోతే దాని గురించి దుఃఖించకూడదు అంటాడు. అదేవిధంగా మనమందరం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి గమ్యాలను చేరుకోవడం కోసం ఒక రైలు ప్రయాణం చేస్తాం. ఈ రైలు ప్రయాణంలో అనేకమైనటువంటి వ్యక్తులు మనతో కలిసి కొంత దూరం ప్రయాణిస్తారు. తర్వాత వారి సమయం రాగానే వారు దిగి వెళ్ళిపోతారు. అందుచేత ఈ తాత్కాలికమైనటువంటి పరిస్థితులను గురించి తెలివైనటువంటి వాడు ఎప్పుడూ కూడా కలత చెందకూడదు. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.